వైఫేనమ్మా నా వైఫ్ అనగా నేను బండి స్టాండ్ వేసేసాను. వేసేసి మీరు రోడ్డు మీదకి వస్తే నేను మీతో మాట్లాడాలని నిజంగా చాలా బాగా అనిపించిందండి. మిమ్మల్ని అంటే ఆవిడ మీకు సపోర్ట్ ఎలా సార్ ఎలా మీరు ఎలా జరిగింది మీ మ్యారేజ్? అంటే మీరు వ్యవసాయం చేస్తారని తెలిసి మీ ఆవిడ చేసుకున్నారా? సరే తాపని చేస్తాను. మీరు తాపని చేస్తారా? ఓకే, తాపని చేస్తూ వ్యవసాయం పని అంటే ఎలా సార్? ఇప్పుడు ఇది రోజు ఉండదు కదండి, ఇది నాకు లీవే కాబట్టి ఆదివారం మందు వేసుకుంటాను. మందు వేసుకున్నారండి. మళ్ళీ రోజు సోమవారం నుంచి తాపని స్టార్ట్ చేసి ఉంటాను. మరి మిగిలిన రోజులు పంట పొలానికి ఎవరు వస్తారండి? మా వైఫ్ వస్తాను. మీ వైఫ్ వచ్చి పొలం చూసుకుంటారండి? పొలం చూసుకుంటే నీళ్ళు అన్ని నేను చూసుకుంటాను. అవి కలుపు తీయడం అన్నది ఇంకో జనాలు ఎవరన్నా పట్టుకుని తీసుకొస్తే ఆమె కూడా చూస్తాను. అదే అంటున్నానండి నేను. అంటే ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోవద్దు, కాకపోతే ఒకటే చెప్తున్నా, ఈ జనరేషన్ ఏజ్లో మీ వైఫ్ మీతో ఇంత ఈ పనికి అంటే పొలం పనుల్లో అంటే ఇప్పుడు అంతా కొంచెం ఇది ఉన్నారు కదా, ఇంకెలా చూడగానే నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే నేను చాలా మంది రైతులతో మాట్లాడతాను, పెద్ద రైతులతో మాట్లాడతాను. మీరు చూసారో లేదు తెలుసో తెలియదు, నేను ఇన్స్టాగ్రామ్లో పక్కన మా రైతులందరితో మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడినప్పుడు చాలా మందితో మాట్లాడినా, రైతు వ్యవసాయం చేయడానికి ఇలాగా మ్యారేజెస్కి ఇష్యూస్ అయిపోతున్నాయి, పెళ్ళిళ్ళు చేయడానికి వ్యవసాయం అంటే ఇవ్వట్లేదు అని. కాకపోతే మీరు స్థాపి పనికి వెళ్ళినా ఉన్న పొలాన్ని మీ వైఫ్ ఇలా చూసుకుంటున్నారంటే చాలా బాగా అనిపించిందండి. ఆదర్శ రైతు ఇతను. రైతుతో పాటు అట్లాగే నార్మల్ రోజుల్లో తాపి పని కూడా చేసుకుంటారు. వాళ్ళ వైఫ్ వాళ్ళ కలుపు తీయాలన్నా ఏం తీయాలన్నా కూడా వాళ్ళ వైఫ్ వచ్చి ఇక్కడ పొలం పని చేసుకుంటారంట. నిజంగా ఎంత బాగా అనిపించింది. నాకు తెలిసిన ఇన్స్టాగ్రామ్లో దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో అనమాట.